నెలల క్రితం వరకు 30 ఏళ్ళు సీఎంగా ఉంటా, ఎదురు లేదు, తిరుగులేదు, రాయలసీమ సింహము పులి అని చెప్పి బిల్డప్ ఇచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఎన్నికల్లో ఓడిపోవడంతో ప్రజలు 11 సీట్లకి పరిమితం చేయడంతో ఇప్పుడు ఇన్నాళ్ళు తనకి బంధువులుగా ఉన్నటువంటి వ్యక్తులు దూరం అవుతా ఉంటే ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి ఏటు విజయసాయిరెడ్డి జంపింగ్కి సిద్ధమైపోయినట్టుగా తెలుస్తోంది. అసలు ఇంతకీ ఏం జరుగుతోందనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఏవనగా ఉంటే తను దోచుకున్నటువంటి అక్రమ సంపాదనలో ఏటుగా ఉన్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి. అతన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పంపించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి 2 దఫాలుగా. అయితే నిన్నటి 2024 ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ నుంచి పోటీ చేసి అత్యంత ఘోరంగా చరిత్ర ఎరుగనటువంటి విధంగా 2.5 లక్షల ఓట్ల భారీ తేడాతో ఘోర ఓటమి మూటగొట్టుకున్నాడు. వీడెంత పరమ పోరంబో కంటే వీడి ట్వీట్లు ఒక బూతులు పెద్దల సభని కాస్త బూతుల సభగా అంటే జనం ఎవరైనా అనుకునేటువంటి విధంగా ఈ దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఎలా పడితే అలా, రఘురామకృష్ణరాజు గారిని అయితే విగ్గురాజు పెగ్గురాజు అని కారుకుత్తలు కూసేవాడు. అటువంటి వాడు నిన్న అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డికి జలకిస్తూ జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే అసలు కలవకూడదనుకుంటాడో చూడకూడదనుకుంటాడో అటువంటి రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ అయినటువంటి సందర్భంగా విజయసాయిరెడ్డి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశాడు. మీరు అది సమర్థంగా నిర్వహించాలి, మీరు ఉన్నతమైనటువంటి స్థానాలకి వెళ్ళాలి అని కోరుకోవడం అంటే జగన్మోహన్ రెడ్డికి ఏ వ్యక్తి మీద అయితే విపరీతమైనటువంటి ద్వేషం ఉందో, ఏ వ్యక్తి మీద అయితే విపరీతమైనటువంటి కోపం ఉందో, ఏ వ్యక్తి అయితే తన సొంత పార్టీలో ఎంపీగా ఉన్నా అరెస్టు చేపించి అక్రమంగా రాజద్రోహం కేసు పెట్టించి 3rd డిగ్రీ ప్రయోగించాడో, ఏ వ్యక్తి అయితే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనని చీల్చి చెండాడాడో ఆ రఘురామకృష్ణరాజు గారికి పదవి వస్తే, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి వస్తే, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళితే రాజుగారు పైన కూర్చొని ఉంటే స్పీకర్ స్థానంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఎమ్మెల్యే కాబట్టి తన పైకెత్తి అధ్యక్ష సార్ నాకు మాట్లాడడానికి అవకాశం ఏంటి అధ్యక్ష అని అడుక్కోవలసినటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. ఎందుకంటే వీడు నాకు టైం కావాలంటున్నాడు కదా, అందుకని అడుక్కోవాల్సి ఉంటుంది. వీడి దయ తలిచి రఘురామకృష్ణరాజు గారు ఇస్తే 1 నిమిషం 2 నిమిషాలు ఎక్స్ట్రా టైం కూడా ఇవ్వచ్చు ఈ డెకాయిట్ గాడికి. అంటే ఈడంటే సైకోగాడు, శాడిస్ట్ కాదు. వీడికేం మాట్లాడడం రాదు కాబట్టి, వీడు మాట్లాడినా నష్టమేం లేదు కాబట్టి ప్రభుత్వానికి. పైగా వీడు మాట్లాడితే తప్పుడు మాట్లాడతాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి కాస్త తీసుకో టైం ఇస్తాడు రాజు గారు. కానీ అసలు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పోవాలి కదా. ఇవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 అనే పేరు కొన్నాళ్ళు ఉండేది. అది పోయి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ స్థానానికి వచ్చాడు. ఆ తర్వాత కొడుకు భార్గవరెడ్డి వచ్చాడు. వాళ్ళందరూ కలిసి పార్టీని ఈ స్థితికి తీసుకొచ్చారు. అది వేరే కథ. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత శత్రువుగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారికి ఎందుకు శుభాకాంక్షలు చెప్పారు అంటే, ఈ యొక్క విజయసాయిరెడ్డి కూడా పార్టీ నుంచి జంప్ అవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ 3 రాజ్యసభ సభ్యులు ఆ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. బేదా మస్తానరావు గారు, మోపిదేవి వెంకటరమణ గారు, అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు ఆల్రెడీ 3 రాజీనామా చేయడం జరిగింది. ఆ కోవలోనే విజయసాయిరెడ్డి కూడా అతి త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నాడు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. రాజీనామా చేస్తే ఏ పార్టీలో జాయిన్ అవుతాడు? తెలుగుదేశం పార్టీ విజయసాయిరెడ్డి అనేటువంటి 420 గాని తీసుకోదు. అదేవిధంగా జనసేనలో కూడా పోలేడు. మరి భారతీయ జనతా పార్టీలోకి పోయేటువంటి ప్రయత్నం చేస్తాడా, లేదా రక్షణ కోసం పాత పరిచయాల వలన కాంగ్రెస్ పార్టీలోకి వెళతాడా? దానికి షర్మిల ఒప్పుకుంటుందా, లేదంటే షర్మిలతో పాటు కలిసిపోతాడా విజయసాయిరెడ్డి? అసలు విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన్ చేసిన ప్రతి తప్పుడు పనుల్లో ఇతని పాత్ర ఉంది. జగన్ జైలు జీవితం గడిపితే విజయసాయిరెడ్డి కూడా జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి. ఒక సాధారణ ఆడిటర్ కాస్త ఒక పార్టీలో 2వ స్థానానికి ఎదగటం, 2 సార్లు రాజ్యసభ సభ్యుడు అవటం అంటే జగన్మోహన్ రెడ్డి తప్పుడు పనులకి ఎంతగా సహకరించుంటే జగన్మోహన్ రెడ్డి ఇతనికి ఇంతటి అవకాశాన్ని ఇచ్చాడు. సరే, ఇన్ని ఇచ్చినా ఇన్ని జరిగినా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి అవమానాలు అంటే మధ్యలో ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జిగా ఉంటే ఉత్తరాంధ్రలో వీడు ఎలకత మఫ్లియాలు పెట్టాడని, వీడు వేలాది కోట్ల రూపాయలు దందాలు చేస్తున్నాడని, భూ దోపిడీలు చేస్తున్నాడని, అంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కువగా వాటా రావట్లేదని అక్కడి నుంచి పీకి పడేసి వాళ్ళ బాబాయిని తీసుకెళ్ళి పెట్టుకున్నాడు. మళ్ళీ ఎందుకో తెలియదు, ఎన్నికలు అయిపోయిన తర్వాత దిక్కు దివాణం లేక
మళ్ళీ ఇప్పుడు ఉత్తరాంధ్రకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, రీజనల్ సమన్వయకర్త విజయసాయిరెడ్డి అంట. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డికి సన్నిహిత బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆల్రెడీ ఆ పార్టీ నుంచి జంప్ అయి జనసేన పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఇక జగన్కి సన్నిహితుడైనటువంటి జగన్ బినామీగా పేరుందినటువంటి వ్యక్తులు అనేక మంది జంప్ అయ్యారు. ఆళ్ల నాని జంప్ అయిపోయాడు, కిలార్ రోసే జంప్ అయిపోయాడు, సామినేని ఉదయ్ భాను జంప్ అయిపోయాడు. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డితో ఇక ఎవడూ ఉండే పరిస్థితి లేదు. వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా లేదా తెలియట్లేదు. పైగా సోషల్ మీడియాలో దాదాపు 15,000 మంది సైకో ఉన్మాదులు ఎవరైతే విచ్చలవిడిగా పెట్టిరేగిపోతున్నారో, ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరి మీద వరుసగా కేసులు పెడుతుండడంతో ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళం వినిపించేటువంటి దిక్కు లేకుండా పోవడంతో ఇక ఈ పార్టీ సర్వైవలే కష్టమని చెప్పి జనం అనుకుంటుండడంతో ఇక ఈ పార్టీకి భవిష్యత్తు లేదని తెలిసినటువంటి అనేక మంది ఆ పార్టీ నుంచి వివిధ పార్టీల్లోకి జంప్ అవడానికి సిద్ధమవుతుంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి విజయసాయిరెడ్డి కూడా జంప్ అవడానికి సిద్ధం అవటం అనేది వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏ సందర్భము లేకుండా విజయసాయిరెడ్డి రఘురామకృష్ణరాజు గారికి శుభాకాంక్షలు తెలియచేశాడు అంటేనే ఇది తేడా కొడుతోంది, జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.